ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మంచి ఫలితాలు ఏమున్నాయి, జాగ్రత్త పడవలసినవి ఏమున్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా గ్రహస్థితి చూసుకుందాం. కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో శుక్రుడు చంద్రుడితో కలిసినాడు 22వ తేదీ. 23, 24, 25, 26, 27, 28 తేదీల కల్లా మేషం నుంచి కర్కాటక రాశిలోకి మారుతాడు. మరియు అదేవిధంగా రవి, గురు, బుధులు కలిసి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో 23వ తేదీకి కర్కాటకంలోకి మారుతాడు. ఇక కుజుడు, కేతు సింహంలో కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్కరికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి సప్తమ స్థానంలోకి వెళ్ళి అక్కడ కంబస్ట్ అయ్యాడు. కాబట్టి వివాహము, ఏదైనా కోర్స్ చేసేటువంటి అంశాల్లోని, లేనట్లయితే ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయాల్లోని, పార్ట్నర్షిప్లో, అందులో ముఖ్యంగా పార్ట్నర్షిప్లో తీసుకుంటూ ఉంటాం. పలానా పొలం ఉందండి, ఒక 20 ఎకరాల పొలం, వాడు ఒకటే బిట్ అమ్ముతా అంటున్నాడు, కాబట్టి నేను నా ఫ్రెండ్ తీసుకున్నామని చెప్తూ ఉంటాం. ఇట్లా లేదా ఒక ప్లేస్ తీసుకొని 2 ఫ్లోర్లు కట్టుకొని ఇలా ఇటువంటి పార్ట్నర్షిప్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా మీకు ప్రస్తుతం అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంది. కాబట్టి ప్రధానంగా ఇక్కడ కోర్సెస్ అండ్ అలాగే ఈ ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయాల్లో నిందపడతాము. ఈ విషయంలో మనం ఏ తప్పు చేయకపోయినా నిందని అనుభవిస్తాము అనుకునేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 3వ అధిపతి ఎప్పుడైతే 4లో ఉంటాడో, ముఖ్యంగా ఇది తల్లిగారి ఆరోగ్యం విషయంలోని, కొంచెం రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా కొంతవరకు మంచి ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 3వ అధిపతి కాకుండా 2వ అధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్లో ఈ 6వ అధిపతి 5లో ఉండడం, ముఖ్యంగా మెడికల్ రంగాలు, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల కోసం మీ యొక్క సంతానం కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి కూడా వెళ్ళవలసి వస్తుంది. మరియు ఉద్యోగంలో రెండు జాబ్స్ చేయడం కూడా బలంగా సూచిస్తుంది ఇక్కడ మీకు. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం, అందులో ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో, తండ్రి గారితో కలిసి ఏదైనా లాంగ్ జర్నీ చేసేటువంటి అంశాల్లో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, గణపతి ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకి, వాళ్ళ సందేహాలకు కూడా ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్తాను. మొట్టమొదటిగా ఇప్పుడు మనకి మౌఢ్యమి నడుస్తుంది. మౌఢ్యమిలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటివి చేయకూడదు అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. అసలు మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు గ్రంథాలలో ఏమని చెప్పారు, ఎందుకంటే అవి ప్రామాణికం. మనకి గృహప్రవేశాలు, లేనట్లయితే మనకి వివాహాలు, ఇటువంటి శుభకార్యాలకి మాత్రమే. అంతేగాని చాలామంది తెలియక జాబ్లో జాయిన్ అవ్వాలా వద్దా అండి అని అడుగుతుంటారు. జాబ్లో జాయిన్ అవ్వడానికి మీకు సంబంధం లేదు. అలాగే ఏదైనా కొత్త బిజినెస్ ప్రారంభించడానికి పనికిరాదు. మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అవ్వడానికి ఇబ్బంది ఏం లేదు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాము, కొద్దిగా మౌఢ్యమి సమయంలో మంచిది కాదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, నిత్యం చేసేటువంటి కర్మలకి మౌఢ్యమికి సంబంధం లేదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడం. అదేవిధంగా ఈ మౌఢ్యమి సమయంలో ఈ నెల రోజుల పాటు ఉన్నటువంటి గురువు అస్తంగత్వ దోషము, ఈ గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో గనక గురువు అస్తంగత్వ దోషంలో ఉన్న జాతకమైనట్లయితే, అది లగ్నం నుంచి ఎన్నో అధిపతో దానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మేషం వారైతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, వృషభం వారైతే షేర్ మార్కెటింగ్ అండ్ వ్యాపారాల విషయాల్లో, మిథునం వారైతే జాబ్ విషయంలోని, కర్కాటకం వారైతే కాస్త అప్పులు ఇవ్వడం, బ్యాంకు ద్వారా అప్పులు, అదేవిధంగా తండ్రి గారి విషయంలో లాంగ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో, సింహం వారైతే కాస్త మీరు షేర్ మార్కెటింగ్ అండ్ సంతానాన్ని పొందేటువంటి అంశాల్లో, కర్కాటకం వారు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు లేదా వివాహం ఎలాగో చేసుకోరు, బట్ అటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలోని, తులవారు కనుక తీసుకున్నట్లయితే కన్యావారికం అది. తులవారికి ఏంటంటే ముఖ్యంగా మీరు ఏదైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, అగ్రిమెంట్స్ రాసుకోవడం, ఇట్లాంటి విషయాల్లో.
అదేవిధంగా ఇక వృశ్చికం వారికి ధన సంబంధించిన మరియు ఈ విషయాల్లో సంతాన సంబంధించిన విషయాల్లో, ధనస్సు వారు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో, మకరం వారు ఇన్వెస్ట్మెంట్స్, సిబ్లింగ్స్ విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో, కుంభం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, మీనం వారు కెరీర్ విషయంలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక మరొక విషయం ఏంటంటే, గోచారంలో మనకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు సింహంలో. మీ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు కేతువు మేషంలో కానీ, సింహంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ, కుంభంలో కానీ కలిసి ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఉందో అది మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు కాస్త అగ్ని సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు శుక్రుడు కూడా మేషంలో ఉంటూ మరలా అక్టోబర్ నవంబర్ మాసంలో, అంటే జూన్ మాసంలో శుక్రుడు మేషంలో ఉంటాడు పూర్తిగా, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా సింహము మరియు కన్యారాశిలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు స్కందుణ్ణి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే అది ఫ్లైట్ కానివ్వండి, ఎయిర్ప్లేన్ మన బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, మీ ఓన్ వెహికల్ మీద వెళ్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలకు కారకుడైన శుక్రుడు ఈ రెండు గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైన సమయం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరైన సమయం, ఎప్పుడు విదేశాలకు వెళ్ళడం సరైన సమయం, మీ జాతకంలో ధనయోగాలు ఏ గ్రహాలు ఇస్తున్నాయి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది, కానీ గోచారంలో ఉండేటువంటి గ్రహాలతో సంబంధం కాదు. గోచారం కేవలం అప్పుడు ఎంతవరకు బలం ఇస్తుంది, ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పడం వరకు మాత్రమే. మీకు ఒక మంచి గ్రహం మీద ఒక బ్యాడ్ ప్లానెట్ వస్తేనేమో దాని బలం తగ్గుతుంది, మీకు ఒక గుడ్ ప్లానెట్. ఇక మరొక విషయం ఏంటంటే, గోచారంలో మనకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు సింహంలో. మీ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు కేతువు మేషంలో కానీ, సింహంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ, కుంభంలో కానీ కలిసి ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఉందో అది మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు కాస్త అగ్ని సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు శుక్రుడు కూడా మేషంలో ఉంటూ మరలా అక్టోబర్ నవంబర్ మాసంలో, అంటే జూన్ మాసంలో శుక్రుడు మేషంలో ఉంటాడు పూర్తిగా, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా సింహము మరియు కన్యారాశిలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు స్కందుణ్ణి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే అది ఫ్లైట్ కానివ్వండి, ఎయిర్ప్లేన్ మన బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, మీ ఓన్ వెహికల్ మీద వెళ్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలకు కారకుడైన శుక్రుడు ఈ రెండు గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైన సమయం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరైన సమయం, ఎప్పుడు విదేశాలకు వెళ్ళడం సరైన సమయం, మీ జాతకంలో ధనయోగాలు ఏ గ్రహాలు ఇస్తున్నాయి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది, కానీ గోచారంలో ఉండేటువంటి గ్రహాలతో సంబంధం కాదు. గోచారం కేవలం అప్పుడు ఎంతవరకు బలం ఇస్తుంది, ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పడం వరకు మాత్రమే. మీకు ఒక మంచి గ్రహం మీద ఒక బ్యాడ్ ప్లానెట్ వస్తేనేమో దాని బలం తగ్గుతుంది, మీకు ఒక గుడ్ ప్లానెట్ వచ్చినప్పుడు దాని బలం పెరుగుతుంది అనేటువంటి చెప్పడం కోసం మాత్రమే గోచార గ్రహాలు చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని, లలితాంబిక అమ్మవారిని కనుక నిత్యము పారాయణం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రహస్థితి నుంచి మంచి ఫలితాలు అనేటువంటివి మీకు రావడం జరుగుతుంది.